నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఘనత కేసీఆర్దే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే అంధకారమే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగర్లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో బాసర ఆలయం బందీ మహిళా హోంగార్డులు కరువైన వైనం టమాటా రైతులకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి రోడ్డుపై టమోటాలు పారబోసి వినూత్నంగా నిరసన తెలిపిన అనంతపురం రైతులు ఇక డీటెయిల్స్ చూస్తే రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నదాతలకు అండగా సీఎం నిలుస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలము మద్దిర్యాలలో నూతనంగా ప్రతిష్ఠించిన బొడ్రాయి కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. యువకులు అందరూ కూడా ఒక తాటిపైన ఉండి మద్దిరాల గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, భీమన్న కార్యక్రమాలను అత్యంత వైభవంగా ఘనంగా కలిసికట్టుగా ఇంత గొప్పగా చేసుకోవడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందాన్ని ఇస్తున్నది. ఊరంతా కూడా కట్టుబాటుతోని చిన్న పెద్ద తేడా లేకుండా, కులము మతము తేడా లేకుండా, ధనిక బీద తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఇంత గొప్ప కార్యక్రమంగా చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఈ యొక్క భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయికి ప్రత్యేకంగా దురిశెట్టి రమేష్ మరియు సుజాత దంపతులు, అరవింద్ అర్జున్ దంపతులు, నాగరాణి అందరూ కూడా పిల్లలు, కుటుంబ సభ్యులు ఈ యొక్క విగ్రహ దాతలుగా ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే అంధకారమే అవుతుందని కేంద్ర ప్రభుత్వము ఈ ఆలోచనను విరమించుకోవాలని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో టీఎస్ విద్యుత్ ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కేంద్రం ఈ ఆలోచనను విరమించుకోని పక్షంలో మెరుపు సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సాగర్ చైర్మన్ ఎం యాసయ్య, కన్వీనర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈసారి మీ పార్లమెంట్ కు మీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర బీజేపీ రాష్ట్రాల మరి మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా కరెంటుని మరి పునరుద్ధరణని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ మరి చిట్ట చివరగా మరి కరెంటు తోటి గోక్కున్నాడు, ఎవడు ముందు బాగుపడాడు. మరి కన్జ్యూమర్స్ ప్రజలు, మరి సమస్త దేశము, రాష్ట్ర ప్రభుత్వాల, మరి రాష్ట్ర ప్రజల యొక్క మరి వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ దీంట్లో ముడిపడి ఉంది. కాబట్టి మరి మోడీ హఠావో దేశ్ కి బచావో అని చెప్పి ఒకటే ఒక నినాదం. మరి దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన సరస్వతి ఆలయము నిర్మల్ జిల్లాలోని బాసరలో కొలువై ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయము ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇప్పుడు బందీ అయ్యింది. హోంగార్డ్ చేతులలో లాఠీ,
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో స్కానరు. ఏకంగా ఆలయ ప్రవేశం గేటు వద్ద ప్రైవేట్ యువకులను నియమించిన వైనము భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కనీసము మహిళా భక్తులను కూడా చూడకుండా మహిళలను వారి బ్యాగులను తనిఖీ చేస్తున్నారని ఒక భక్తుడు అన్నారు. ఇంత పెద్ద ఆలయానికి కేవలము ఒకే ఒక హోంగార్డు ఉన్నారని V3 న్యూస్తో ఆందోళన వ్యక్తపరిచారు. ప్రైవేట్ యువకులను ఆలయం ద్వారం వద్ద ఎలా ఉంచుతారని, దేశంలో ఏ క్షేత్రంలో లేని వ్యవస్థ ఒక బాసరలోనే ఉందా అని ఆ యువకుడు ప్రశ్నించాడు. ముఖ్యంగా మహిళా హోంగార్డులు లేరా అని సదరు భక్తుడు వాపోయాడు. ఆలయ ఇన్ఛార్జి ఈవోను ఆ భక్తుడే ఇదే విషయమై ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామని చెప్పడం కొసమెరుపు. మిమ్మల్ని పుంగి బజాయి మీరు ఎవరో స్కానర్స్ పట్టండి ఆ వర్కం తెలుస్తుంది. అనంతపురం జిల్లాలో నష్టపోయిన టమాటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద రైతులు రోడ్డుపై టమాటాలు పారబోసి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 హెక్టార్లలో టమాటా రైతులు పంటలు పండించారని, గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన టమాటా రైతుకు ఎకరాకు 50,000 చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు టమాటాలు పారబోసి ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలము చెల్పూరు KTPPలో ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. పార్లమెంటులో చట్టం కాబోతున్న ఆత్మనిర్భర్ భారత్ కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగము ధ్వంసం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రము వెంటనే విద్యుత్ రంగ ప్రైవేటీకరణలో వెనక్కి తగ్గకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా పరవాడ APIIC పారిశ్రామిక పార్కులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫెరోకెమికల్స్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో 2 గాయాలు కాగా KGHకు తరలించారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంబం సమీపంలో సిమెంట్ లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. మృతులను పల్నాడు జిల్లా వేల్దుర్తి మండలము సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. పల్నాడు జిల్లా నుంచి తిరుపతికి వెళ్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. పెంచిన గ్యాసు, పెట్రోలు, వంట నూనె, నిత్యావసర సరుకుల ధరలు, పాలు, పెరుగు, ఆఖరికి అంత్యక్రియలపై కూడా విధించిన పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. శంకర్ మఠ్ నుంచి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए। ऐसे नहीं, पूरी ताकत से बताइए। पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए। डीजल के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए। आपकी जेब में చూస్తే గత 8 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి దేశంలో ఎన్నడూ లేని విధంగా पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए। ऐसे नहीं, पूरी ताकत से बताइए। पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए। डीजल के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए। आपकी जेब में చూస్తే గత 8 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఒక్క గ్యాస్ సిలిండర్ ధర 1150 రూపాయలు పెరిగింది. మరి పెట్రోల్ ధర చూసుకుంటే ఇప్పటి వరకు లేని విధంగా 110 రూపాయలకు పెట్రోల్ పెరగడం జరిగింది. అదే విధంగా డీజిల్ కూడా 100 రూపాయల పైకి పెరిగిన విషయం మనం అందరం గమనిస్తున్నాం. ఆఖరికి వంట నూనె కూడా 200 రూపాయలైంది. మరి ఒక సామాన్యుడు ఏ విధంగా బతకాలో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరొక వైపు తాగే పాలు, పెరుగు నుంచి చనిపోయాక కాష్టం దాకా కూడా మరి జీఎస్టీ మరి విధించి ప్రజలను నట్టి విరుస్తున్న ఈ మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు కూడా మరి దేశంలో ఉన్న యావత్ 130 కోట్ల ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వెంటనే ఈ నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి. అదే విధంగా వీటి మీద విధించిన జీఎస్టీని కూడా వెంటనే తొలగించాలని చెప్పేసి హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను కూడా హెచ్చరిస్తూ షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కాశీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాశీనాథ్ యాదవ్ చేత ఎమ్మెల్యే కేక్ కట్ చేయించి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎల్లమ్మ బండ్లోనే కర్డ్ సంస్థ స్కూళ్ల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్నాక్స్ అందజేశారు. ఒకసారి వీడియో హ్యాపీ బర్త్డే చెప్పండి. అందరికీ నీ చేతితో పెట్టి బాబు పేపర్ నాప్కిన్ ఇలా అవునా? అయ్యో వాళ్ళు 2 పనులు అయిపోయింది. చూస్తుంటే వెనకాల ఎవరు కనపడరుగా. నేను తీసుకొచ్చిన కనపడలేదు. నేను ఎవరు పక్కన పోయాడా?
అందరికీ నీ చేతిలో పెట్టి బాబు పేపర్ నాప్కిన్ ఇలా అవునా అయ్యో వాళ్ళు 2 పనులు అయిపోయింది ఇటు చూస్తుంటే వెనకాల ఎవరు కనపడరుగా నేను తీసుకుంటే ఎవరు కనపడలేదండి నేను ఎవరు పట్టడం పోయాడా నీ చేతిలో పెట్టా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఘనత కేసీఆర్దే. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే అంధకారమే. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగర్లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో బాసర ఆలయం బందీ. మహిళా హోంగార్డులు కరువైన వైనం. టమాటా రైతులకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. రోడ్డుపై టమోటాలు పారబోసి వినూత్నంగా నిరసన తెలిపిన అనంతపురం రైతులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.